యశ్వన్ అసలు విష్ణుమూర్తి పవర్ఫుల్ ఆయుధం ఏంటిది? సుదర్శన చక్రం రా. అసలు ఆ చక్రం ఆయన దగ్గర ఎలా వచ్చింది? ముందు నుంచి ఆ చక్రం ఆయన కాడుందా? అసలు ఈ స్టోరీ ఏంది? దేవుళ్ళైనా రాక్షసులైనా మానవులైనా ఆఖరికి ఆ విష్ణుమూర్తి అయినా గానీ కొలిచే ఒకే ఒక దేవుడు శివుడు. అసలు ఆ వెపన్ కి శివుడికి ఏం సంబంధం ఉంది? అసురులు చెలరేగిపోయి ధర్మాన్ని నాశనం చేస్తుంటే విష్ణుమూర్తికి ఒక పవర్ఫుల్ వెపన్ కావాల్సి వచ్చింది. విష్ణుమూర్తి శివుడికి పరమ భక్తుడు. ఒకరోజు విష్ణుమూర్తి శివునికి 108 కమలాలు ఇస్తానని చెప్పి భూలోకం అంతా తిరిగి 107 కమలాలతో తిరిగి వస్తాడు. అలా వచ్చిన విష్ణుమూర్తిని శివుడు చూడకుండా కళ్ళు మూసుకొని చిన్నగా నవ్వుతాడు. విష్ణుమూర్తి అప్పుడు ఎందుకు నవ్వుతున్నాడా అని ఆలోచిస్తూ విష్ణుమూర్తి గుర్తొస్తుంది ఆయన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు అని, అదే కమల నారాయణుడు. అప్పుడు తేరుకున్న విష్ణుమూర్తి కమల లాంటి తన కంటిని తీసి 108వ కమలగా శివునికి ఇస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి భక్తికి ప్రసన్నుడయ్యి శివుడు సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. అసలు 108 కమలాలే ఎందుకు ఇచ్చారు? హిందూ పురాణాల ప్రకారం 108 కమలాలు ఎందుకు ఇస్తారంటే అన్ని రూపాల్లో పరిపూర్ణ ఆత్మ పరమాత్మ అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏమర్థమైంది? ఓం నమో భగవతే వాసుదేవాయ.